నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. 5 రోజులుగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆదివారం కార్డియాక్ అరెస్ట్తో హన్మకొండ రోహిణి ఆసుపత్రిలో చేరిన ఆయనకు సిపిఆర్ చేసి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యం అందించారు. పెద్దిని కాపాడేందుకు అంతర్జాతీయ వైద్యులతోనూ సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. పెద్ది మరణ వార్తతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగారు. ఇటు పెద్ది పార్థివదేహం నర్సంపేట నియోజకవర్గానికి చేరుకుంది. అక్కడ నుంచి వారి స్వగ్రామానికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, ఇప్పటివరకు పార్థివదేహం ఎక్కడి వరకు చేరుకుంది? సురేష్, ప్రస్తుతానికి నర్సంపేట నియోజకవర్గంలోని గిర్నిబావి గ్రామం వరకు అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివదేహం చేరుకుంది. ప్రతి గ్రామంలో కూడా ఆయన పార్థివదేహం వచ్చేటువంటి రోడ్లో ఉండేటువంటి గ్రామాల ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కంటతడి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి, ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ర్యాలీ వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రి నుంచి అంబులెన్స్ ద్వారా మొదటగా హన్మకొండ జిల్లా కేంద్రానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివదేహం వచ్చింది. హన్మకొండ జిల్లా కేంద్రంలోని అదాలత్ జంక్షన్ లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహాన్ని ఉంచి బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా ఆయన అభిమానులు, తెలంగాణ వాదులంతా కూడా నివాళులు అర్పించి కంటతడి పెట్టినటువంటి సందర్భం. అక్కడి నుంచి అంబులెన్స్ లోనే కొమ్మాల, ఏదైతే కొమ్మాల ఆర్చి ఉందో ఆర్చి వరకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ అప్పటికే ఒక పార్థివ దేహాన్ని తీసుకువెళ్ళేటువంటి అంతిమయాత్రకు సంబంధించినటువంటి వాహనంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహాన్ని అందులో ఎక్కించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా అంతిమయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలోనూ ఆయనకు అభిమానులు ఉంటారు. ప్రతి గ్రామంతో ఆయనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామంలో ఇటు గిర్నిబావి, లక్నేపల్లి ఆ దారి గుండా నర్సంపేట పట్టణానికి కాసేపట్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివదేహం చేరుకుంటుంది. ఇక్కడ నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర మరోసారి నివాళులు అర్పించిన అనంతరం నల్లబెల్లికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకువెళ్తారు. నల్లబెల్లిలో ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో ఆయన సొంత ఇంటికి తీసుకువెళ్లి అక్కడ గ్రామస్తులకు సంబంధించి ఆయన అభిమానుల కోసం సందర్శనార్థం కొద్దిసేపు ఉంచిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే అంత్యక్రియలు జరుగుతాయని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే లోకల్ గా ఉండేటువంటి నాయకులు, ఆయన సన్నిహితులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణాన్ని ఈ నియోజకవర్గమే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజలు, ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆదివారం రోజు ఆయనకు గుండెపోటు వచ్చిందన్నటువంటి వార్తలు బయటకు రాగానే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరణించారని సోషల్ మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి. రోహిణి హాస్పిటల్లో ఆయనకు మొదటగా చికిత్స అందించారు. 9-10 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఆయన గుండె కొట్టుకోవడం, ఆయన నాడీ వ్యవస్థ పనిచేస్తుందని నిర్ధారణకు వచ్చిన తర్వాత వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రతి వ్యక్తి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరూ మళ్ళీ ఆరోగ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తారు, ఆరోగ్యంగా ఇక్కడ అడుగు పెడతారు, మళ్ళీ ప్రజా జీవితంలో కొనసాగుతారు అన్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అత్యాశలు అయిపోయినటువంటి పరిస్థితి. ఒక ప్రజా నాయకుడిని కోల్పోయామన్నటువంటి ఒక భావన అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో
అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఆయన మరణాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి, సంతాపాన్ని ప్రకటిస్తున్నారు అన్ని పార్టీలకు సంబంధించి. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి నాయకుడిగా, తెలంగాణ పోరాటంలో అలుపెరుగని పోరాట యోధుడిగా సుదర్శన్ రెడ్డిని అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అభివర్ణిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. ఆయన మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటన్నటువంటి విషయాన్ని కూడా పలువురు నాయకులు తమ ఆవేదన రూపంలో, మనోవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. రవికాంత్, ఎవరిని కదిలించినా కూడా కంటి తడి పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఆయన సేవలు అందరూ కూడా పొందినటువంటి సందర్భం మనం చూసాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంట తడి పెడుతున్నాడు. ఆయనకు వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా నెమరేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే నల్లబెల్లి గ్రామానికి ఏ టైం వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది పార్థివ దేహం? ప్రస్తుతానికి మరొక 5 నిమిషాల లోపే, 5-10 నిమిషాలు లేదంటే ర్యాలీ కొంత ఎక్కడికక్కడ ప్రజలు తమ నాయకుడిని చూసుకోవాలని ఏ గ్రామానికి ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా వాహనాన్ని ఏదైతే అంతిమయాత్ర కోసం ఏర్పాటు చేసినటువంటి వాహనం దగ్గరికి వెళ్ళి ఆయనను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున రోడ్ల మీద వేచి ఉన్నటువంటి ఆ జనమంతా వాహనాన్ని కదలనివ్వడం లేదు. దాన్ని ఆపి ఆయన చూసిన తర్వాతే మేము పంపిస్తామనే విధంగా అందరూ రోడ్ల మీద వెయిట్ చూస్తున్నారు. కాబట్టి కాస్త ఆలస్యమయ్యే అవకాశమే మనకు. నర్సంపేట పట్టణానికి చేరుకునే వరకు మరికొంత ఆలస్యమే, అంటే పావు గంట, హాఫ్ అన్ అవర్, అర్ధ గంట లోపు చేరుకునేటువంటి అవకాశం నర్సంపేట పట్టణానికి హాఫ్ అన్ అవర్ లో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే నర్సంపేట పట్టణానికి వచ్చిన తర్వాత ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తారు. ఇక్కడ నుంచి నల్లబెల్లి దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది. నల్లబెల్లికి తీసుకువెళ్లే మార్గం అంతా కూడా పెద్ద సంఖ్యలో సుదర్శన్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పాటు ఉద్యమ సహచరులుగా కొనసాగిన వాళ్ళంతా కూడా తమ కంటతడి పెడుతూ ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకైతే పెద్ద సంఖ్యలో నర్సంపేట పట్టణంలోని రోడ్ల మీదకి చేరుకున్నారు. మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే నర్సంపేట పట్టణం అంతా కూడా జన సందోహమైంది. తమ నాయకుడిని కడచూపు చూసుకునేందుకు పెద్ద సంఖ్యలో నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న 100కు పైగా గ్రామాలకు సంబంధించిన ప్రజలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు వాళ్ళంతా కూడా చేరుకున్నటువంటి సందర్భం. కడసారి పెద్ద సుదర్శన్ రెడ్డిని చూసి ఆయనకు నివాళులు అర్పిస్తామన్నటువంటి ఆలోచనతో పెద్ద సంఖ్యలోనైతే ప్రజలంతా నర్సంపేట పట్టణానికి చేరుకుంటున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.